మానవాళి క్షేమం కోసం అల్లా దివ్యమైన రంజాన్ మాసం ప్రసాదించాడు. ఈ రంజాన్ మాసంలో అనేక శుభాలు కలుగుతాయి. కఠోర నిష్ఠాగరిష్ఠులైన అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు ఉంటూ జరుపుకుంటారు. రంజాన్ ఉపవాసాలు దాన ధర్మాల పండుగ. అంతేకాకుండా మేరా భారత్ మహాన్ అంటూ జాతీయ సమైక్యతకు ప్రతీకగా ఈ రంజాన్ పండుగ నిలుస్తుందని హిందుస్థాన్ పెట్రోలియం చెన్నై రిటైర్డ్ మేనేజర్, కవి, రచయిత డాక్టర్ ఎస్ బషీర్ తెలిపారు. రంజాన్ పండుగను పురస్కరించుకుని విఆర్ న్యూస్తో రంజాన్ విశిష్టతను పంచుకున్నారు. ఆయన మాటల్లోనే విందాం. అస్సలాం వలైకుం వరహమతుల్లాహి వబర్కాతహు. శుభాల పండగ రంజాన్ అందరికీ ఈదుల్ ఫితర్ యొక్క ముబారక్బాద్. నేను డాక్టర్ బషీర్, మేనేజర్, హిందుస్థాన్ పెట్రోలియం చెన్నై. మానవాళి క్షేమం కోసం అల్లా దివ్యమైన రంజాన్ను ప్రసాదించాడు మన కోసం. ఈ పండగలో ఎన్నో శుభాలు జరుగుతాయి. రంజాన్ ఉపవాసాల పండగ, దాన ధర్మాల పండగ. కఠోర నిష్ఠాగరిష్ఠులై అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు రోజా జరుపుకుంటారు. వార్షిక ఆదాయంలో కొంత భాగం సుమారు 2.5% జకాత్ దాన ధర్మాలు పేదలకు దానం చేస్తారు. వార్షిక ఆదాయంలో కొంత భాగం మత ప్రమేయం లేకుండా అందరికీ దాన ధర్మాలు చేయడాన్ని జకాత్ అంటారు. దాన ధర్మం పేదలకు ఇస్తారు. పండుగ నమాజ్కు ముందు ఫిత్రా దానం చేయాలి. దాన్నే ప్రాణదానం అంటారు. ఫిత్రా దానం చేయడాన్ని ప్రాణం ఖరీదుతో సమానం. అది అందరూ తప్పకుండా అలవరించాలి. ఈ పండగ ప్రత్యేకత ఏమిటంటే, ఒక మాసంలో ఇది ఆరంభమై 30 రోజుల వరకు అత్యంత కఠోర నిష్ఠతో, పట్టుదలతో అందరూ రోజాలు, ఉపవాస పండగను జరుపుకుంటారు. కఠోర వ్రతనిష్ట గరిష్టతతో, లబ్ధ ప్రతిష్టతతో 30 రోజులు కఠినంగా తమ యొక్క కోరికలను అదుపులో ఉంచుకొని జరుపుకుంటారు. ఈ పండగను, ఈ రోజాలను, ఈ వ్రతాన్ని జరుపుకోవడం వల్ల ఆరోగ్యదాయకమైన జీవితం అలవడుతుంది. తర్వాత కొన్ని రుగ్మతలు, రోగాలు కూడా నశించిపోతాయి. షుగర్, బీపీ లాంటివి కూడా నశించిపోతాయని ప్రత్యేకమైన విద్వాంసులు, డాక్టర్లు, వైద్యులు దీన్ని అందరితో చాలా నొక్కి చెప్పారు. అందుకోసమే దీని ప్రత్యేకత వల్లనే ఈ పండగకు ఒక ఘనమైన కీర్తి లభించింది. ఇది కేవలం విశేషమైన పండగే కాదు, అందరికీ మంచి వాతావరణాన్ని, నడవడికను, తర్వాత కఠోర దీక్షను నిర్బంధించడానికి ఈ పండగ ఆచరణ ఈ విశ్వంలోనే అన్ని మతాల వారకు ప్రతీకగా, చిహ్నంగా, కీర్తి స్తంభంగా నిలిచిపోయింది. తరావీ నమాజ్ రాత్రివేళ నమాజ్ నుండి ఆరంభమవుతుంది. ఈ నమాజ్లో ఖురాన్ పఠనము జరుగుతుంది. దివ్య ఖురాన్ అవతరించిన మాసం రంజాన్ మాసం. 1000 రాత్రుల కంటే ఘనమైన రాత్రిని లైలతుల్ ఖద్ర్ అంటారు. దీన్నే జాగరణం. రంజాన్ నెలలో 27వ రాత్రి ఉంటుంది. ఇది ఎత్తెకాఫ్, మౌనవ్రతం కూడా ఆచరిస్తారు. రంజాన్లో ఇది రోజాలు సూర్యోదయానికి ముందు
ఆరంభమై రాత్రి వేళ ఖర్జూరముతో విరమిస్తారు. రంజాన్ నెలలో ఉపవాసాలు పాటించేవారు రయ్యాన్ అనే ప్రత్యేక ద్వారం ద్వారా స్వర్గంలోకి ప్రవేశిస్తారని విశ్వసిస్తారు. రంజాన్లో ఉపవాసాలు పాటించేవారు పంచేంద్రియాలను, కోరికలను అదుపులో ఉంచుకోవడానికి దోహదపడుతుంది. లక్ష్య సాధనకు, ఏకాగ్రతకు దీక్ష, పట్టుదల అలవరిస్తాయి. పేదల, బలహీనుల కష్ట నష్టాలు, ఆకలి దప్పులను తెలుసుకోవడానికి వారి పట్ల సానుభూతి, దయాభావము కలుగుతుంది. రంజాన్ రాగానే స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి. సైతాన్ను సంఖ్యలతో బంధిస్తారు. రంజాన్ ఎన్నో శుభప్రదమైన రాత్రి. అందరూ భక్తి శ్రద్ధలతో ఎన్నో శుభాలను అలవరిస్తారు. కాబట్టి ముస్లింలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ప్రపంచంలోని ముస్లింలందరూ ఈ పండగను ప్రత్యేకంగా భక్తి శ్రద్ధలతో పాటిస్తారు. చంద్రుణ్ణి చూచి రోజాలు ప్రారంభిస్తారు. ఓ నెల తర్వాత మళ్ళీ చంద్రుణ్ణి చూచి దీక్షలు విరమిస్తారు. రంజాన్ నమాజ్ పాటించిన పండుగను అత్యంత భక్తిగా, ఆడంబరంగా రంజాన్ పండుగను జరుపుకుంటారు. దీనినే సేమియాల పండగ అని, దాన ధర్మాల పండగ అని అంటారు. దాన ధర్మాలకు ప్రసిద్ధి చెందింది. తర్వాత కొన్ని ప్రాంతాలలో దీన్ని సేమియాల పండగ, షీర్ ఖుర్మా పండగ అని కూడా పిలుస్తారు. యావత్ ప్రపంచంలో ముసల్మానులు ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. పరస్పరం ఈద్ ముబారక్ తెలుపుకుంటారు. అన్యమతస్థుల మిత్రులకు, బంధువులకు తమ ఇంట ఆహ్వానించి ఘనమైన ఆతిథ్యమిస్తారు. ఈ పండగ జాతీయ సమైక్యతకు వారధి లాంటిది. పరస్పర అనురాగం, ప్రేమ, దయ, జాలి, కరుణ అన్నీ సమ్మిళితమైన ఈ పండగ యావత్ ప్రపంచంలోనే ఒక ఘనమైన పండగ. బక్రీద్ తర్వాత దీని ప్రాముఖ్యత చాలా ఉంటుంది. అందరూ దీన్ని బాగా చేసుకొని పరస్పరంగా రాగద్వేషాలను మరిచి ఆత్మీయ అనురాగాలను పంచుతారు. విశ్వంలోని ముస్లింలు తమ స్నేహభావాన్ని, సోదర ప్రేమను పరస్పరము వెదజల్లుతూ అన్ని మతస్థల వాళ్ళ భావాలను ప్రకాశింపజేస్తూ మేరా భారత్ మహాన్, ఏ హమారా హిందుస్థాన్ అని అంటూ అందరిలో సోదర భావాన్ని పెంపొందించుకుంటూ అనురాగ భావాలతో జాలి, దయ, కరుణ, సోదర భావంతో మెలుగుతూ ఒకరికొకరు ఈద్ ముబారక్ తెలుపుకుంటూ ఆలింగనం చేస్తూ ఈ పండుగను చాలా ఆనందదాయకంగా జరుపుకుంటారు. ఈ పండగ జాతీయ సమైక్యతకు వారధి లాంటిది. విశ్వకవి డాక్టర్ మొహమ్మద్ ఇక్బాల్ అన్నట్లు, సారే జహాं से अच्छा हिंदुस्तां हमारा, हम बुलबुले हैं इसके ఏ గుల్సితా హమారా. అన్ని మతాల వారు పరస్పరము ప్రేమ భావతో, సోదర భావంతో మెలుగుతూ ఒకరినొకరు ఈద్ ముబారక్ తెలుపుకుంటూ చాలా ఘనంగా
విశాల హృదయంతో జరుపుకుంటారు. అన్ని మతాల వారిని ఆహ్వానించి పరస్పరము షీర్ ఖుర్మా సేమ్యాలు పంచుకుంటూ ఒక నిండు జ్ఞాపకంలాగా జాతి సమైక్యతలో ఒక మైలురాగా మిలిచిపోయే ఈ పండగ జాతీయ సమైక్యతకు వారధియే కాక ఒక కీర్తి స్తంభంలాగా ప్రతిష్ఠింపబడినది. అందుకే రంజాన్ పండగ అంటే ముసల్మానులకి కాక ఇతర మిత్రులకు కూడా ఇది చాలా ప్రేమతో నిండిన, భావంతో నిండిన, స్నేహాలతో నిండిన ఈ పండగ చాలా అత్యంత ప్రభావితం చేస్తుంది. మనుషుల మధ్య ప్రేమను, వైరాలను, విరోధాలను తొలగిస్తుంది. స్నేహాల మధ్య, మోహాల మధ్య, ప్రేమానురాగాల మధ్య, భావాల మధ్య ఆరోగ్యదాయకమైన వాతావరణం నెలకొంచు ప్రేమను పంచుతూ అల్లా ప్రసాదించిన ఈ దీవెనను పరస్పర సోదర భావంతో జరుపుకుంటారు. మేరా భారత్ మహాన్, ఏ హై హమారా హిందుస్థాన్. ఒక పూలదండలో రంగురంగుల పూలు ఎలాగైతే మనకు సువాసనలు వెదజల్లుతాయో అలాగే అన్ని మతస్థుల వారు ఒక పూదండలో ఇమిడి ఒక కంఠానికి అలంకారం ప్రసాదిస్తాయి. అలాగే మనమందరూ కలిసి ఈ విశ్వంలో భారత్ యొక్క కీర్తిని అజరా అమరంగా చేస్తూ కీర్తి స్తంభాన్ని విశ్వమంతా వ్యాపింపజేయాలని మా యొక్క కోరిక, అల్లా ప్రసాదించిన దీవెన కూడా. ఈ దీవెనను మేము సుగమం చేస్తూ మన యొక్క గమ్యస్థానం వైపుకు మనము చేరాలి. ఇదే కదా మన దేశ ప్రగతికి నాంది అని ప్రతి ఒక్క పౌరుడు దేశ ప్రగతి కోసం కాంక్షిస్తూ ఇలాంటి పండుగను చాలా ఆరోగ్యదాయకంగా చేసుకుంటే మన అందరూ సస్యశ్యామలంగా ఈ దేశంలో కీర్తి ప్రతిష్టలు కలిగిస్తాయి. ఈ పండుగను రంజాన్ స్టార్టింగ్ నుంచి 3 రోజుల వరకు జరుపుకొని పరస్పరము మనం ఈద్ ముబారక్ తెలుపుకుంటాము. ఒక్కరోజే కాదు, 3 రోజుల వరకు కూడా మనము శుభాకాంక్షలు తెలుపవచ్చును. అందుకోసమే మిత్రులు ఒక్కరోజుతోనే మర్చిపోకుండా మళ్ళీ తర్వాత వచ్చే పండుగ వరకు ఇలాగే జ్ఞాపకంగా ఉంటూ, ఇది బక్రీద్ తర్వాత చాలా యొక్క ప్రఖ్యాతిగాంచిన పండగ రంజాన్. అందుకోసమే రంజాన్ అనేది ముసల్మానుల యొక్క చరిత్రలో, వారి జీవితంలో ఒక ప్రముఖమైన కలికి తిరువాయిగా అజరామరంగా నిలబడుతుంది. తో అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, ఈద్ ముబారక్ తెలుపుతూ నేను ఇంతటితో విరమిస్తున్నాను. నా యొక్క ఈ అవకాశం కల్పించినందుకు సోదరులకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, నాకు ఈ అవకాశం కల్పించిన వాళ్ళకి ధన్యవాదాలు, శుభాలు కూడా కలిగినట్లు వాళ్లకు నేను దీవిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను.